ఒకసారి అమర్ గారు చాలాసేపటి ఉండి అమర్ గారు ఏంది దీన్ని ఎట్లా చూస్తారు? నిన్న కవిత మాట్లాడిన దానికి సంబంధించి అంటే ఈ దేశంలో అనేక పార్టీలు, అనేక ప్రాంతీయ పార్టీలు, ఇన్ఫ్యాక్ట్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ రకరకాల కారణాల దృష్ట్యా చీలిపోవడం మనం చూసాం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి. అట్లాగే అదే కోణంలో సర్వసహజంగా ఇది కూడా కుటుంబ పార్టీ కాబట్టి ఈ కుటుంబ పార్టీ కూడా ఆ కుటుంబంలో ఉండే కలహాల వల్లనో లేకుంటే వారికి ఉన్న అవినీతి మరకల వల్లనో వాట్ ఎవర్ వేరియస్ రీజన్స్ సర్వసహజంగా కుటుంబ పార్టీ కాబట్టి అది చీలిపోవడం సర్వసహజంగానే జరుగుతున్నది. అయితే ఇది ఎవరు నడిపిస్తున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు కవిత గారు మాట్లాడినా లేకుండా కవిత గారు ఎంచుకున్న అంశాలను మీరు తీసుకున్నా కూడా వారు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు యాక్చువల్లీ బీఆర్ఎస్ పార్టీ యానివర్సరీ ఏప్రిల్లో ఏమో జరిగినట్టున్నది. అప్పుడు ఆవిడ ఫోటో ఎప్పుడైతే స్టేజ్ మీద లేదో అక్కడి నుంచి ఆవిడ స్లోగా ఇరిటేట్ కావడము, ఫ్రస్ట్రేట్ కావడము, ఆ తర్వాత అమెరికా నుంచి రావడము. విచిత్రం ఏంటంటే భరత్ గారు ఆవిడ అమెరికాలో ఉన్నప్పుడు ఒక లెటర్ లీక్ అయింది. ఆ లెటరు ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అటు జాగృతి శ్రేణులు అది ఫేక్ అని ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. కానీ గాంధీ భవన్ కేంద్రంగా చాలా స్ట్రాంగ్గా వాళ్ళ అధికార ప్రతినిధి ఇది 100% ఇది ఆథెంటిక్ లెటర్ అని బల్లగుద్ది మరి చెప్పడం జరిగింది. అంటే ఇది ఎవరు రాయించారు ఆ లెటరు? ఆవిడ శంషాబాద్లో దిగంగానే ఫస్ట్ ఆవిడ అమెరికా ప్రయాణం ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనే దానికన్నా ముందు ఆవిడ ఏం మాట్లాడింది, ఆ లెటర్ నేను రాసిందే. అంటే ఏదైతే గాంధీ భవన్ లో స్క్రిప్ట్ రాశారో ఆ స్క్రిప్ట్ వారు రాసిందే నేను చదివాను. దయచేసి గాంధీ భవన్ కు అపాదించకండి. లెటర్ కు గాంధీ భవన్ కు సంబంధమే లేదు. విషయం గాంధీ భవన్ లో చెప్పారా లేదా? గాంధీ భవన్ స్క్రిప్ట్ సంబంధం లేదు. గాంధీ భవన్ కి ఎప్పుడు చెప్పారు? మేడం ఫస్ట్ నన్ను కంప్లీట్ చేయండి. నా ఆర్గ్యుమెంట్ తప్ప రైట్ తర్వాత మీరు చెప్పండి మీకు టైం వచ్చినప్పుడు. ఇక్కడ గాంధీ భవన్ లో జరిగిన స్క్రిప్ట్ ఆ స్క్రిప్టే ఇక్కడ చదువుతున్నారు. మనం కరెక్ట్ 3 సంవత్సరాల క్రితము వైఎస్ షర్మిల గారి విషయంలో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ హైకమాండ్ రేవంత్ రెడ్డి. ఇక మరి గాంధీ భవన్ లో వాళ్ళు ఎవరు కూర్చొని రాసుకున్నారో, ఎవరు ఆ బోర్డు మీటింగ్ లో ఎవరున్నారో మనకు తెలియదు. అమర్ గారు దయచేసి ఇప్పుడు మీ బీజేపీ పార్టీ నుంచి మీరే చేస్తున్నారు అని అంటే మీరు చెప్తా దానికి ఆన్సర్ స్పందించలేదు రమ్య గారు. కాకపోవచ్చు అది లెటర్ లీక్ అయింది. బీఆర్ఎస్ శ్రేణులు అది ఫేక్ అన్నారు, తర్వాత జాగృతి శ్రేణులు ఫేక్ అన్నారు. ఓన్లీ ఒకే ఒక శ్రేణులు 100% ఆథెంటిక్ అన్నారు. అది ఏ శ్రేణులు? అదే నేను చెప్తున్నాను. లీక్ అయింది కాబట్టి అంటున్నారు. మీరు లీక్ చేయించింది మీరే కావచ్చు, బీజేపీ వాళ్ళే కావచ్చు. అందుకే మాట్లాడలేదు. సో భరత్ గారు పాయింట్ ఏంటంటే ఈ రోజు జరిగే పరిణామాలు కరెక్ట్గా 3-3.5 సంవత్సరాల క్రితం వైఎస్ షర్మిల గారి విషయంలో ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది. ఆవిడ కాంగ్రెస్ పార్టీని బండబూతులు తిట్టింది. సోనియా గాంధీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి వరకు. రేవంత్ రెడ్డి గారు ఇన్ఫాక్ట్ తెలంగాణలో నేను జాయిన్ చేసుకొని షర్మిలనని ఆయన పంతం పట్టుకొని కూర్చున్నారు. అట్లాంటిది ఆవిడను మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ చేయడం జరిగింది. సో ఇది అదేదో చెప్తారుగా, ఏ నదులు ఏ రివులెట్స్ ఉపనదులు అయినా కూడా ఆ సముద్రంలోకి కలిసినట్టు అన్ని ఈ ప్రాంతీయ పార్టీలు ఎక్కడి నుంచి పుట్టినా మళ్ళీ అక్కడనే కలిసేందుకు మీరు జాయిన్ చేసుకునే అవకాశం ఉందో అంటే ఇక్కడ వాళ్ళు చాలా మంది కూడా మళ్ళీ బీజేపీలోనే జాయిన్ ఉన్నారు. దానిలో ఒక ఎక్స్ప్లెనేషన్ చౌదరి, సీఎం రమేష్, అజిత్ పవార్ పాయింట్ అది కాదు. తర్వాత ఇప్పుడు బెంగాల్లో ఆపోజిషన్ లీడర్ ప్రధానంగా ఇక్కడ మనం అంటే తెలంగాణ విశ్వ శర్మ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ కదా. అంటే భరత్ గారు ఇక్కడ తెలంగాణలో మనం ప్రధానంగా ఆలోచించాల్సిన విషయము మన ముందు అంటే మన ప్రజలకు ముందు ఉన్నది ఒక అత్యంత కీలకమైన విషయం ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరం విషయంలో 1,000 కోట్ల అవినీతి జరిగిందని, 96,000 కోట్లు ఆల్రెడీ స్పెండ్ చేశారు, ఇంకో 40-50 వేల కోట్లు ఇంకా పెండింగ్ ఉన్నది అనే ఒక తరుణంలో మనం ఆ 1,000 కోట్ల అవినీతి ఎవరు చేశారు, ఈ అవినీతి తిమింగళాలు ఎవరు అని అంటే చర్యలు చేపట్టాల్సిన సమయంలో ఈ రేవంత్ రెడ్డి గారికి సరిగ్గా మరి ఏం చేయాలో అర్థం కాకనా లేకుంటే వారికి ఆ కేసీఆర్ గారి పైన చర్యలు తీసుకున్న దమ్ము లేకనా తెలియదు. కానీ వారు ఏం చేశారు, వారు సడన్ గా ప్లేట్ ఫిరాయించి సిబిఐకి అప్పయ్యారు. సో ఇప్పుడు మనం ఏ తరుణంలో ఉన్నామంటే వీఆర్ ఎట్ ఎ వ్యాంటేజ్ పాయింట్. తెలంగాణ ప్రజలు ఈ సొమ్ము ఎవరు తిన్నారు, ఏ విధంగా జరిగింది, ఇంత పెద్ద అవినీతి 1,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మనమే పదే మాట్లాడుకున్నాము. అదే కాంగ్రెస్ పార్టీ పెద్ద యాడ్లు ఇచ్చింది. కాళేశ్వరం ఏటీఎం అనేది డబ్బాలు పెట్టుకొని తిరిగింది. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అందరు వచ్చి ఇక్కడ సభలలో మాట్లాడారు. మరి ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మోడీ గారు కూడా అన్నారండి ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి కాదు మేడం. ప్రజలు బీజేపీ 2 సంవత్సరాలు ఖాళీగా ఉండి 2 సంవత్సరాలు టైం
టైం వేస్ట్ చేసి రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా చర్యలు తీసుకోవాల్సిన సమయంలో ఈ రోజు వాళ్ళ దగ్గర 4 రిపోర్ట్లు ఉన్నాయి. సిఏజీ రిపోర్ట్ ఉంది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది, ఆ తర్వాత వాళ్ళ ఓన్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ నివేదిక ఏదైతే విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నదో దానిలో 17 మంది పేర్లు, అట్లాగే ఎల్ఎన్టీ మీద ఆ 18 మంది మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేయాలి, ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని చెప్తే 5 నెలలు అవుతున్నది, ఇప్పటివరకు ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. ఇటువంటి ఒక ప్రత్యేకమైన సందర్భంలో మన తెలంగాణ ప్రజలు ఉన్నప్పుడు ఈ రోజు కవిత గారు అయితే మరి అది డైవర్షన్ పాలిటిక్స్. కవిత ఒక మాట చెప్పారు, బీఆర్ఎస్ బీజేపీ విలీనం నేను జైల్లో ఉన్నప్పుడు చేస్తామన్నారు, మమ్మల్ని విలీనంకు వాళ్ళు ఫోర్స్ చేశారు, నేను నథింగ్ డూయింగ్ అన్నా. మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కూడా అన్నారు విలీనం భరత్ గారు. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే మనం ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు తెర వెనుక ఏం జరిగింది, దానిలో నిజాలు ఎంత అబద్ధాలు ఎంత మాట్లాడేంత అంటే విఘ్నత లేని వ్యక్తిని కాదు నేను. మనం జరిగిన విషయాలు మాత్రమే ఇక్కడ చర్చించుకుందాం. జరిగింది ఏంది, ఈ రోజు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పైన అప్పుడున్న బీఆర్ఎస్ మీద విపరీతమైన ఫైట్ చేసి 2019 నుంచి 2023 వరకు ఫైట్ చేస్తే సరే అడ్డిమారి గుడ్డి దెబ్బలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ అడ్డిమారి గుడ్డి దెబ్బలో సీఎం అయిన వ్యక్తి 2 సంవత్సరాల నుంచి అనేక రిపోర్ట్లు 4 రిపోర్ట్లు చేతిలో పెట్టుకొని ముఖ్యమంత్రి ఏం చేయలేకుంటే ఇంకేం చేస్తాడండి, నాకు అర్థం కాదు. 4 రిపోర్ట్లు, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ 655 నుంచి 665 10 పేజీల రిపోర్టు. ఆయన రికమెండేషన్స్ ఏం రాశాడు పీసీ ఘోష్ గారు, చాలా కేటగారికల్ గా కాంట్రాక్టర్ల దగ్గర కరప్ట్ ప్రాక్టీసెస్ చేయబడ్డాయి. 5,250 కోట్లకు కొన్న పంపులను 7,200కు అమ్మడం జరిగింది కేఏపీసీఎల్కు. అంటే రార్సీపురం దగ్గర ఉన్న బిహెచ్ఎల్ దగ్గర 5,500కు కొని అబిడ్స్ లో ఉన్న కేఏపీసీఎల్కు 7,200కు అమ్ముతారా? 2,683 కోట్లు అక్కడ అవినీతి జరిగిందని. కనీసం ఎంత సిగ్గుచేటంటే అప్పటి ముఖ్యమంత్రి కనీసం అంటే వాప్కోస్ దగ్గర నుంచి డిపిఆర్ కూడా లేకముందు 30,653 కోట్ల రూపాయల 17 ప్యాకేజీలు ఇవ్వడం జరిగిందండి. అంటే మీరు 2014లో తెలంగాణ వచ్చింది, 2015లో పక్కన లెటర్ రాస్తున్నారు, 2016 జనవరిలో మీరు టెండర్లు కూడా కాల్ఫర్ చేశారు. ఒకటి అంటే ఫైనల్ గా కవిత గమ్యం ఎటు, బీజేపీ వైపు అయితే ఉండదా సార్? కవిత నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కవిత ఈజ్ నాట్ ఎ దట్ బిగ్ ఫర్మిడబుల్ ఫోర్స్. కొన్ని రోజులు ఇట్లా మీడియాలో మాట్లాడుకోవడానికి ఎంకరేజ్ అవుతుందేమో కానీ షీఈ్ నాట్ దట్ ఫర్మిడబుల్ ఫోర్స్. అంటే ఆవిడ గురించి ఆలోచించి ఆవిడ ఇట్లా ఏ పార్టీలో జాయిన్ అవుతుందనంత ఆలోచించేంత సమయం లేదు. బ్రదర్ ఇందాక చెప్తున్నట్టు తెలంగాణలో అనేక సమస్యలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సమస్యలు చూస్తున్నాం. అంటే గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే జరిగిందో నీవు నేర్పిన విద్యన నీరజాక్ష అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ కేసీఆర్ గారు ఏదైతే దారుణాలు చేశారో అదే దారుణాల డైరెక్షన్ లో వీరు కూడా వెళ్తున్నారు. ఇలాంటి దారుణాలను కాపాడేందుకు భారతీయ జనతా పార్టీ అనుక్షణం తెలంగాణ ప్రజల కోసము చిత్తశుద్ధితోని అదే డైరెక్షన్ లో పనిచేస్తున్నాం. తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తాం. గాదెన్నయ్య గారు వెర్షన్ తీసుకుందాం. వినయ్ గారు